చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. యూజువల్లీ ఈ స్టాక్ మార్కెట్ కంటెంట్ చేస్తున్నప్పుడు వీడియోలు ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఎంతసేపు ఇన్వెస్ట్ చేయండి చేయండి అని చెప్తున్నారే కానీ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మాకెప్పుడు ఉపయోగపడతాయి, మేము ఎప్పుడు తీసుకోవాలి, ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం బాగానే ఉంది. అలాగే ఇన్వెస్ట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం రా బాబు ఆల్రెడీ, మరి ఏ టైంలో తీస్తే బెస్ట్, మేము మాకు అవసరం ఉంటుంది కదా, అలాంటి టైంలో మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీ అందరి కోసం ఈరోజు ఎపిసోడ్ అనమాట. SWP అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని గురించి ఈరోజు మనకి చాలా విషయాలు స్ట్రాటజీస్ ఇందులో చెప్పబోతున్నారు. మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. SWP స్ట్రాటజీతో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయొచ్చంట. SWPని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఇది. సో ఏం చెప్తారు? మీరు అడిగారు ఇప్పుడు SWకి వెళ్ళక ముందు మనం ఫస్ట్ మీరు అడిగారు కదా, అసలు ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకోండి, ఎప్పుడు తీయాలో, ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వాడుకోవాలని తెలియట్లేదు అని. దానికి ఓన్లీ ఒక సొల్యూషన్ ఏంటంటే గోల్ బేస్డ్ ప్లానింగ్. అంటే గోల్ ఉండేటప్పుడు షార్ట్ టర్మ్ గోల్ అనుకోండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsలో నేను కార్ కొనుక్కోవాలి, నాకు 10 లక్షలు కావాలి అంటే మీకు ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలుసు, ఎప్పుడు తీసుకోవాలో డబ్బులు తెలుసు. అవునా? మీకు తెలుసు కదా, డబ్బులు వాడుకోవడం మీరు వాడుకుంటున్నారు కదా కార్కి. అదే 10 years ఇంకోటి ఏదో ఉందనుకోండి. గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసేటప్పుడు మన ఎప్పుడు నుంచి వేయాలి, ఎంత వేయాలి, ఎంత కార్పస్ కావాలి, అది క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, తీసుకుని ఏం కొనుక్కోవాలి అనేది తెలిసేటప్పుడే కదా మనం తీసుకునేది. కానీ ఇప్పుడు చేసే జనాలు ఏంటంటే ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, దేనికి చేస్తారో తెలీదు, మధ్యాహ్నం అవసరాలు వచ్చినప్పుడే తీసుకుంటూ వెళ్తారు. సో ఇలా చేసేటప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, ఒక చిన్న అమౌంట్ 1 CR కానీ లేకపోతే ఒక 2 CR కానీ ప్లాన్ చేసుకునేటప్పుడు చిన్న అమౌంట్ ప్లాన్ చేస్తారు చూసారా, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సడన్గా ఏదైనా అయింది అనుకోండి, 50 లక్షలు ప్లాన్ చేశారు అనుకుందాం ఎవరైనా, సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మొత్తం ఖర్చు అయిపోయింది, ఏమవుద్ది? అంతే అవుతుంది కదా. ప్లాన్ లేకపోతే అవ్వదు కదా. ప్లానింగ్ ఉంటే, అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్తో పాటు అది అవాయిడ్ చేయొచ్చు కదా. సో అది నేను ఒక చెప్పవలసిన ఇన్వెస్టర్స్కి చెప్పవలసిన ఇన్ఫర్మేషను. ఇప్పుడు రిడమ్షన్ నుంచి మన SWPకి మాట్లాడదాం సార్. SWP ఎందుకు జనరల్గా వాడతారంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు దాన్ని. SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే క్రమబద్ధంగా ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం, లేకపోతే ఏదో క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది SIP. SWP అంటే క్రమబద్ధంగా తీసుకోవడం, విత్డ్రాల్. క్రమబద్ధంగా ఎంతో కొంత ప్రతి నెల ఎంతో కావాల్సినప్పుడు ఆ డబ్బులు తీసుకుంటూ పోవడం SWP, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే సార్, ఎవరికైతే ఒక మంత్లీ ఇన్కమ్ కావాలో, ఒక వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా అవనండి, 40 అవనండి, 50 అవనండి, 60 అవనండి, ఎందుకంటే రిటైర్మెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు 40, 45, 50, 60 అనుకోవచ్చు. కానీ నేను ఇక్కడ నుంచి ఏం తీసుకున్నానంటే, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 25 years ఉందనుకుందాం. 25 years ఆన్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ మన క్యాల్కులేషన్స్ అనేది మాట్లాడదాం. ఇక్కడ నేను తీసుకున్న లంసమ్ ఇన్వెస్ట్మెంట్ సార్, ఒక SWP కావాలి అనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎంత లంసమ్ ఉందో ఆ డబ్బులు బట్టి మనం క్యాల్కులేషన్ చేసి చెప్పవచ్చు. కానీ నేను ఇక్కడ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా ఒక 50 lakhs నుంచి ఒక 2 CR వరకు తీసుకున్నాను. అంటే 50 lakhs, 1 CR, 1.5 CR, 2 CR, 4 లంసమ్ అమౌంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ కేసులో 50 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేసి 25 years వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాలనుకుందాం, రైట్ సార్. ఇది మాట్లాడే ముందు ఒక్కటి యాడ్ చేస్తాను సార్. ఇలా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇమ్మీడియట్గా SWP అడుగుతారు. కానీ నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇన్వెస్ట్ చేసి కనీసం ఒక 2-3 years వదిలేయండి, తీకండి. ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ తీయలేనప్పుడు ఏమవుతుందంటే, కనీసం ఆ 1-3 years ఏదైతే రిటర్న్స్ జనరేట్ అవుతుందో అది ఫ్యూచర్ వాలటాలిటీకి మనకి సపోర్ట్ లెవెల్స్ ఇస్తుంటుంది. మనకి క్యాపిటల్ అమౌంట్ డిప్రిషియేట్ అవ్వకుండా ఉంటుంది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, SWP అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. 50 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాం సార్ మనం. 25 years ప్రతి నెల తీసుకోవాలి, మంత్లీ ఇన్కమ్ కావాలి. వాళ్ళు తీసుకోగల అమౌంట్, ప్రతి SWP అమౌంట్ 25,000 పర్ మంత్. 50 లక్షలు పెడతారు, 25,000 ప్రతి 25 సంవత్సరాలు, ప్రతి నెల
25,000 తీసుకుంటూ పోతే వాళ్ళ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 75 lakhs సార్. 50 లక్షలు పెడతారు. 25 సంవత్సరాలు ప్రతి నెల 25,000 తీసుకుంటూ పోతే వాళ్ళు తీసుకున్న అమౌంట్ 75 lakhs టోటల్ అమౌంట్. ఇంకా వాళ్ళకి మిగిలిన బ్యాలెన్స్ ఎంత తెలుసా సార్? 5.15 CR, 5 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు 50 లక్షలు పెడతారు. 75 లక్షలు ప్రతి నెల క్రమబద్ధంగా 25,000 చొప్పున తీసుకుంటూ పోతే 75 లక్షలు విత్డ్రా చేసిన సరే ఇంకా 5 కోట్ల కార్పస్ బ్యాలెన్స్ ఉంటుంది. రెండో స్ట్రాటజీ, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 1 CR ఉందో 1 crore పెడితే 25 years ప్రతి నెల 50,000 చొప్పున SWP అమౌంట్ తీసుకుంటూ పోతే వాళ్ళు టోటల్ తీసుకునే అమౌంట్ 1,50 lakhs. ఓకే. టోటల్ 25 yearsలో తీసుకునే అమౌంట్ 50,000 పర్ మంత్ తీసుకుంటే 1,50 lakhs తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా మిగిలిన కార్పస్ 10 కోట్లు, 10.30 crores. ఇవన్నీ అప్రాక్సిమేట్ నెంబర్స్ చెప్తున్నాను సార్, సో అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. సో 1 CR అయిపోయింది సార్. 1 crore 25 years 50,000 SWP అమౌంట్ 1.50 crores తీసుకుంటుంటారు టోటల్ విత్డ్రాల్ అమౌంట్. ఇంకా బ్యాలెన్స్ 10 కోట్లు. ఓకే. థర్డ్ స్ట్రాటజీ 1,50 lakhs ఇన్వెస్టెడ్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 25 years ప్రతి మంత్లీ ఒక మంత్లీ ఇన్కమ్ SWP ఇనిషియేట్ చేసుకుంటే 75,000 ప్రతి నెల తీసుకోవచ్చు. 75,000 ఎవ్రీ మంత్ బై ఇన్వెస్టింగ్ 1.5 CR చేస్తూ వాళ్ళు టోటల్ తీసుకునే అమౌంట్ ఆ 25 సంవత్సరాల్లో 2,25,00,000 విత్డ్రాల్ అమౌంట్. అది కాకుండా వాళ్ళకి 15.45 CR కార్పస్ ఇంకా మిగులుతుంది. రైట్. 2 CR వెళ్దాం. 2 CR మళ్ళీ 25 years tenure. ఇక్కడ 1 lakh SWP పెట్టుకుంటారు, మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు 25 years. అంటే వాళ్ళు తీసుకున్న టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 3 కోట్లు. అది తీసుకున్న తర్వాత కూడా మిగిలింది ఇంకా కార్పస్ 20.60 CR, 20 కోట్ల పైన 20.50 crores కార్పస్ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, 50 నుంచి తీసుకున్నాను, 50, 1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు. సార్ అందరి దగ్గర ఇది ఉండదు కదా అని మీ క్వశ్చన్ రావచ్చు, కామెంట్స్లో పెట్టచ్చు. కాకపోతే ఎవరి దగ్గర అయితే 10 లక్షలు ఉన్నా, 15 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా, 25 లక్షలు ఉన్నా, ఆలుగురు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తూ మనకు వచ్చే 12% రిటర్న్స్ ఏదైతే మనం క్యాల్కులేట్ చేసుకుని అందరికి చెప్తున్నామో ఆన్ అన్ యావరేజ్, దాంట్లో మన SWP పర్సంటేజ్ 6 to 7% ఉండాలి. ఓకే. మీకు అర్థమైందా? సో ఎప్పుడైతే మనకు 12% వచ్చి మనకు 6% మనం విత్డ్రాల్ అమౌంట్ పెట్టుకుంటున్నామో, 12% అంటే మిగతా 6% మనకు ఆ కార్పస్ క్రియేట్ అవుతుంది. మీకు బ్యాలెన్స్ చెప్పాను చూసారా, విత్డ్రాల్ తర్వాత కూడా బ్యాలెన్స్ ఉందని, ఆ 6% కదా. ఆ 6% తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 25 years కంటిన్యూగా ఉంటున్నారు, మీరు తీయట్లేదు, ఓన్లీ SWP అమౌంట్ తీస్తున్నారు. సో ఇది మంచి స్ట్రాటజీ సార్. ఎవరైనా సరే ఒక లంసమ్ ఉండి ఒక మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారు. చాలామంది నేను చూశాను, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు, క్యాష్ లేదు, బట్ దే హ్యావ్ ప్రాపర్టీస్, ఎకరాలు పొలాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్కమ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే, మీరు మొత్తాన్ని అమ్మేయమంటలేదు నేను, కనీసం మీకు ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదో పార్ట్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ మీరు ఒక తీసి అమ్మి పెట్టగలిస్తే మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకో, మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చే ప్లానింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంకా ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ వచ్చిన ఇంకా ఉంది కదా సార్, మీకు మొత్తం అమ్మేయమంటలే కదా. ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, 1 ఎకరా అమ్మారనుకోండి, మీకు 2 కోట్లు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాంట్లో 1 కోటి రూపాయలు పెట్టాలి, లేకపోతే ఇంకోటి తినండి, డైవర్సిఫై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫై చేసుకోవాలి. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ కావాలో SWP ఇనిషియేట్ చేసుకుంటూ ఒక మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతాం. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ ఈ స్ట్రాటజీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ సార్ చెప్పిన విధంగా ఎవరైతే, ఇది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని అసెట్స్ ఉంటాయి, అవి ఎటువంటి మనీ జనరేట్ చేయని విధంగా సిచ్యువేట్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాటిని ఉపయోగించుకుని ఇందులో మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మంచి ఇన్కమ్ అనేది మీరు మంత్లీ చూడవచ్చు. అలాగే ఒక మంచి లంసం కూడా దీని ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డౌట్స్ ఉన్నట్లయితే మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విరాట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.